రామకృష్ణపూర్ ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో స్థానిక విజయ గణపతి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ సభ్యులు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప మాలదారులకి అన్నప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కులమతాలకి అతీతంగా అయ్యప్ప స్వాములకి భిక్షను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదాన్ని నమ్మి అన్ని మతస్థులతో సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు. స్వర్గస్థులైన గురుస్వామి రంగాచారిని గుర్తు చేస్తూ ఆయన అడుగుజాడల్లో అయ్యప్ప దీక్ష స్వాములు నడవాలని కోరారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకి ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లాడెన్, కాజా షరీఫ్, గౌస్, తహర్, గురుస్వాములు, పెద్దపల్లి ఉప్పలయ్య, రాజు, సదానందం కుమార్, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, రఘునాథ్ రెడ్డి, గోపతి రాజయ్య, అయ్యప్ప దీక్ష పరులు పాల్గొన్నారు. వారి యొక్క ఈరోజు మనకు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో వాళ్ళ బృందం అధిసారైన బృందం ఈరోజు మనకు భిక్ష ఏర్పాటు చేసిండ్రు. వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ స్వామియే శరణం. వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గణేష్ టెంపుల్లో భిక్ష ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన మా కాంగ్రెస్ పిసిసి సెక్రటరీ రఘునాథ్ రెడ్డి గారు, గోపతి రాజన్న గారు అండ్ టౌన్ ప్రెసిడెంట్ పల్లెరాజు గారు, కనకరాజు గారు అండ్ మా ముస్లిం మత పెద్దలు ఖాజా షరీఫ్ గారు అండ్ ఇమాం అండ్ మౌజన్లు, మా మిత్ర బృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు
ఈ భిక్ష ఏర్పాటు చేయడంలో మాకు సహకరిస్తున్న ముస్లిం మైనార్టీ సమాజానందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన మధ్యలో ప్రతి సంవత్సరం గణేష్ టెంపుల్కి కానీ రామాలయంకి కానీ వస్తే మంచి ఆప్యాయతతో పలకరించి మమ్మల్ని ఆహ్వానించే గురుస్వామి రంగాచారి గారు మన మధ్యన లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గురుస్వామిగా అతను చేసిన సేవలు, ఒక మంచి మిత్రుడిగా మా అందరికీ అనునిత్యం అందుబాటులో ఉండి మంచి చెడులో మాకు తోడ్పాటు అందిన గురుస్వామికి ఈ సంవత్సరం గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు 2 డేస్లో మనం క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశం విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు కలయికే మన భారతదేశం యొక్క ఔన్నత్యం. అదే మన రాజ్యాంగం మనకు చెప్తుంది. మనమందరం అన్నదమ్ముల్లా అందరం కలిసిమెలిసి, ముఖ్యంగా రామకృష్ణాపూర్ పట్టణంలో మనమందరం చాలా ఆప్యాయతతో అన్ని పండుగల్లో మనం పాలు పంచుకోవడం జరుగుతుంది. ఆ సదుద్దేశంతోనే ప్రతి సంవత్సరం అయ్యప్పలకి మేము ఈ భిక్ష ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రపంచ దేశాల్లో క్రిస్టియన్ సోదరులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ప్రతి మతం, ప్రతి గ్రంథం శాంతిని, మంచిని బోధిస్తుంది. కానీ ప్రపంచ దేశాలు విస్తుపోయే విధంగా ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ వార్ నడుస్తుంది. ఆ వార్ తొందరగా ముగియాలని ఈ సందర్భంగా మేము ముస్లిం సమాజం కోరుకుంటున్నాం. ఎందుకంటే మన బైబిల్లో చూసుకున్నట్టయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నిన్ను నీవు గౌరవించుకుంటూ, నిన్ను నీవు మెచ్చుకుంటూ, నీ ఇతరులను కూడా అదే విధంగాను ప్రేమించాలి అని శాంతి సందేశం ఇవ్వడం జరిగింది. కానీ బైబిల్ని మనం చదవక మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఖురాన్ చూసుకున్నట్టయితే ఖురాన్లో కూడా మనకేముందంటే, మన పొరుగువారు ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళ ఆకలిని తీర్చిన తర్వాతనే మనం భుజించాలని ఉంది. అందులో హిందువా లేకపోతే క్రిస్టియనా లేకపోతే సిక్ అని లేదు. పొరుగువారు ఎవరైనా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడమే ఇస్లాం మతం యొక్క గొప్ప సందేశం ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన వేదాలు తీసుకున్నట్టయితే వేదాలంటేనే జ్ఞానాన్ని పంచడం. సో మన గీతోపదేశం కానివ్వండి, వేదాల్లో ముఖ్యంగా మనకు గీత సందేశం ఏంటంటే, మానవ సేవే మాధవ సేవ, సర్వే జనా సుఖినోభవంతో అని చెప్పడం జరిగింది. కానీ మానవులంటే మనం అందరం కుల మతాలకు విభిన్నంగా అందరం కలిసి జీవించడమే, మానవ యొక్క సేవ చేయడమే దేవుని యొక్క పుణ్యం లభిస్తుందని హిందూ మత సంప్రదాయాలు గ్రంథాల్లో ఉంది. కానీ ఈ గ్రంథాలని మనం సరిగ్గా అవగాహన చేసుకోక బైబిల్ని కానివ్వండి, ఖురాన్ని కానివ్వండి, వేదాన్ని, గీతాన్ని అర్థం చేసుకోకుండా మన మధ్యలో కొంతమంది చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో నేను ఒక ఉపాధ్యాయునిగా నా యొక్క బాధ్యత ఏంటంటే, ఈ సమాజానికి మంచి చేయడం, మంచిని బోధించడం, మంచిని కూడా ప్రజలకు తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో నేను మా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్కి కానివ్వండి, ఈ వేదాలు, ఈ గీత అన్ని సంస్కృతం భాషలో ఉన్నాయి. కానీ మనం స్కూళ్ళల్లో సంస్కృతం భాషను చెప్పడం లేదు. ఈ ఖురాన్ అరబిక్ భాషలో ఉంది. అరబిక్ భాషని మన కేవలం మా మౌలానాలు, ఇమాములు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ గ్రంథాల్లో ఏముందో నాకు తెలియనప్పుడు ఆ గ్రంథాల్లో ఆ పండగల ప్రాముఖ్యత, మనం ఏ విధంగా కట్టుబాట్లతో జీవించాలి, ప్రతి గ్రంథంలో చెప్పబడింది. కానీ ఆ గ్రంథాల్లో తెలియని విషయాల్ని కొంతమంది మిస్గైడ్ చేసి, డైవర్ట్ చేసి మన మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్కూల్ లెవెల్ నుంచే మనం ఇది సంస్కృత భాషని, అదేవిధంగా అరబిక్ భాషని, మన గ్రంథాల్లో ఉన్న మంచిని స్కూళ్ళల్లో బోధించినట్టయితే చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే వాళ్ళు ప్రతి ఒక్క గ్రంథంలోని యొక్క సారాంశాన్ని గ్రహించి ఈ సమాజానికి మంచి చేసే విధంగా, అదేవిధంగా సేమ్ మంచి చేయాలనే ఒక సదుద్దేశంతోనే ప్రతి గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ గ్రంథాల్లో ఉన్న మంచితనాన్ని మనం అందరం అవగాహన చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయించడం. సో అయ్యప్ప స్వాములు వారి యొక్క యాత్ర మంచిగా సుఖశాంతులతో జరిగి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అవన్నీ నెరవేరాలని అయ్యప్ప స్వాముల్ని మనం సందర్భంగా